ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో మన ఛానల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈవేళ మనం చెప్పుకునే నక్షత్రం మృగశిర నక్షత్రం. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ మూడు కూడా కుజ నక్షత్రాలు అంటారు. ఈ మృగశిర నక్షత్రం వారు కుజగ్రహాన్ని ఆరాధించడం, మంగళవారం నియమాలు పాటించడం, అలాగే మీ యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళడం, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీ గోత్రనామాలతో అర్చన జరిపించుకుని, అలాగే ఎర్రని గులాబీ పువ్వులు దండగా కానీ విడిగా కానీ సమర్పించండి. మీకు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మృగశిర నక్షత్రం వారు ఏదైనా దేవాలయంలో చక్కగా మారేడు చెట్టు పట్టుకెళ్ళి, మనకు నర్సరీలో చాలా చోట్ల దొరుకుతున్నాయి, మారేడు చెట్టు కొనుక్కుని పట్టుకెళ్ళి ఏదైనా దేవాలయంలో మీరు స్వయంగా పాతండి. ఆ దేవాలయం శివాలయం అయితే ఇంకా మంచిది, ఎందుకంటే అది ఎదిగిన కొద్దీ దాని పత్రి ఎప్పుడూ కూడా పూజ చేస్తూ ఉంటారు. అలాగ చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే కనుక ఆ మారేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి దానికి అవకాశం ఉన్న ప్రతిసారి వెళ్ళి నీళ్లు పోస్తూ ఉండండి. ఏదైనా సరే ఒక ఏకాదశి నాడు కానీ, మంగళవారం నాడు కానీ, అయితే మాస శివరాత్రి నాడు కానీ ఏదైనా ఒక రోజున మీకు వీలైనప్పుడు వెళ్ళి చక్కగా ఉదయాన్నే అంటే 6 నుంచి 8 లోపులోను, బాగా ఎండెక్కిపోయిన తర్వాత కాకుండా ఆ పూజ చేసుకునే సమయంలోనే వెళ్ళి అక్కడ శుభ్రం చేసి అక్కడ ఆవునేతితో దీపారాధన చేసి మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు మంగళవారం నాడు ప్రదోషకాల సమయంలో మారేడు దళాలతో శివుణ్ణి అర్చించండి. అలాగే మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మీరు వెళ్ళినా అంటే మీరు పూజ చేయించుకునే అవకాశం ఉన్నా లేకపోతే కనుక మారేడు దళాలు ఎక్కడైనా చెట్టు దగ్గర నుంచి కోసుకొచ్చి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఇవ్వండి, అక్కడ పూజ చేస్తారు. ఆ విధంగా కూడా మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు ఆదివారం నాడు నాగబంధనాలు, జంట నాగులు అని ఉంటాయి, అటువంటి నాగబంధనాల దగ్గరికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చెయ్యండి. అక్కడ బెల్లము అలాగే తెల్ల నువ్వులు కలిపి చిమ్మిలిగా ప్రసాదం తయారు చేసి నాగదేవతకి అక్కడ నివేదన చెయ్యండి. మీకు అవకాశం ఉన్న ప్రతి ఆదివారం కూడా నాగదేవతను పూజించడం, నాగదేవత ఉన్న చోటకు వెళ్ళి పాలతో అభిషేకం చేయడం, అభిషేకం చేసి శుభ్రంగా పసుపు కానీ గంధం కానీ రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు దండ ఆ యొక్క నాగదేవతకు సమర్పించడం, మీకు తోచినటువంటి ప్రసాదాన్ని నివేదించి దాన్ని మళ్ళీ మీరు స్వీకరించడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఆదివారం, సోమవారం చాలా మంచి రోజులుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఆదివారం నాడు ఇలాగా, సోమవారం నాడు శివాలయం దగ్గర, అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. మరి ఇన్ని వారాలు చెప్పారు కదా, ఏది చెయ్యాలి అంటే ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చెయ్యండి. ఈ నక్షత్రం వారికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చెయ్యండి. ఇలా చేయడం వల్ల ఈ యొక్క మృగశిర నక్షత్రం వారికి అంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే మీరు ప్రతి నిత్యము కూడా ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కనీసం 27 సార్లు మీ దేవుడు మందిరం దగ్గర కూర్చున్నప్పుడు, మీ ఇంట్లో దేవుడి దగ్గర కూర్చుని మీరు ప్రశాంతంగా కూర్చుని 27 సార్లు పఠించండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య సంబంధమైన అష్టోత్తరం కానీ ప్రతినిత్యం ఉదయం అంటే ఏ 10కో 11కో కాదు, ఉదయం 5:30 నుంచి 6:30 మధ్యలో, అప్పుడే ప్రశాంతంగా ఉంటాం మనం. కాబట్టి అటువంటి సమయంలో వినడం కానీ, లేకపోతే మీకు ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఉంటే చదువుకోవడం కానీ చెయ్యండి. అలాగే మీ యొక్క నక్షత్రం అంటే మృగశిర నక్షత్రం రోజున కానీ, అలాగే మీ నక్షత్రం అనగా మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు కానీ, కృత్తికా నక్షత్రం సమయంలో కానీ మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణుడికి ఎరుపు రంగు పంచి కండువ, మంచిది కట్టుకునే విధంగా ఉండాలి, మంచిది కొని దానం చెయ్యండి. మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు ఎవరు దానం తీసుకోవట్లేదండి, దగ్గరలో మాకు దేవాలయం లేదండి, ఏమి చెయ్యాలండి అంటే మంగళవారం నాడు ఉదయాన్నే లేచి మీరు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కానీ,
లేదా పూజకి ముందు కానీ శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ముందు రోజుని కందులు తెచ్చుకోండి. కందులు నవధాన్యాల్లో కందులని దొరుకుతాయి. కందులు తెచ్చుకుని సోమవారం నాడు రాత్రే నానబెట్టుకుని మంగళవారం నాడు ఉదయాన్నే మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ మీకు ఎక్కడైనా గోవు కనపడితే గోవు కానీ దానాగా పెట్టండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టుని పూజించడం, మారేడు చెట్టు దగ్గర దీపారాధన చేయడం, మంగళవారం నియమాలు పాటించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఇంకేమైనా నక్షత్రపరమైనటువంటి దోషాలు కానీ ఏదైనా సందేహాలు కానీ ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.